ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో ఉద్యోగాలు పొందడం అనేది నిజాం కాలంలో మొదలై వేల్లోడి పాలన ఉమ్మడి ఏపీలో కూడా కొనసాగింది. ఇది తెలంగాణ ఏర్పాటయ్యే వరకు కొన్ని దశాబ్దాలుగా కొనసాగింది. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఎంతో ముందు చూపుతో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 95% ఉద్యోగాలు తెలంగాణ యువతకే దక్కే విధంగా చట్ట సవరణ చేశారు. నిజాం కాలం నుంచే హైదరాబాద్ ప్రపంచానికి ఒక మోడల్గా నిలిచింది. నిజాం రాచరిక పాలనతో పాటు ఫ్యూడల్ దోపిడీ ఉన్నప్పటికీ తెలంగాణలో విద్య, వైద్యం, సాగునీరు, రవాణా, విద్యుత్తు రంగాలలో హైదరాబాద్ సంస్థానం ఇతర ప్రాంతాల కంటే మెరుగ్గానే ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలకులంతా ఆంధ్రప్రదేశ్కే చెందినవారు కావడంతో వారి పాలనలో తాము నష్టపోతున్నామన్న భావన తెలంగాణ ప్రజల్లో నెలకొంది. చెరువులు, కుంటలతో భాసిల్లిన ప్రాంతం తెలంగాణ. కులమతాల అంతరాలు దైనందిన జీవితంలో కనిపించకుండా ఒక సమతుల్యత పాటించిన ప్రాంతం తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా తెలంగాణలోని జలాలను ఆంధ్రాకు మళ్లించుకుపోవడం, చెరువులు, కుంటలను నిర్లక్ష్యం చేయడం, కట్టిన ప్రాజెక్టుల సామర్థ్యం కుదించడం, తెలంగాణకు చేకూర్చాల్సిన ప్రయోజనం కలిగించకుండా దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగతీయడం, కట్టాల్సినవి కట్టకపోవడం వంటివి జరుగుతున్నాయని తెలంగాణ వాసులు గమనించారు. దీంతో తమకు ప్రత్యేక రాష్ట్ర సాధనే సరైందని భావించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి 25 ఏళ్ల ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం గురించి, అదేవిధంగా